జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఫ్యాక్టరీలో పని మానేయండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి? దానికి పిల్లలు అవమానపడ్డానికి ఏంటి సంబంధం? మీరు అలా చేయడం అఖిల్కి హారికకి ఇష్టం లేదు. అందుకే ఆ కోపాన్ని పిల్లల మీద చూపించారు. అప్పుడు మీరు కూడా ఫ్యాక్టరీలో పని మానేయండి. చూడండి, నేను అక్కడ ఉండాలి. నా అన్నయ్య తమ్ముడిని కాపాడుకోవాలి. అయితే నేను కూడా అక్కడే ఉంటాను. మీ పరువుని గౌరవాన్ని నేను కాపాడుకోవాలి. చూడండి, నన్ను నేను కాపాడుకోగలను. అంటే నా అవసరం మీకు లేదంటున్నారా? నాకంటే పిల్లలకి మీ అవసరం ఎక్కువ ఉందంటున్నాను. మీ ఒక్క సంపాదన పిల్లలకి సరిపోదండి. ఇప్పుడు వస్తుంది చాలకపోతే డే అండ్ నైట్ కష్టపడతాను. నేను సోమరిగా ఇంట్లో కూర్చోవాలా? పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. వాళ్ళు ఇంకోసారి అవమానపడకూడదు. మీరెన్ని అవమానాలైనా పడచ్చా? అంటున్నది నా వాళ్లే అయినప్పుడు అది అవమానం ఎందుకు అవుతుంది? పగవాడు కొట్టినా సొంత వాళ్ళు కొట్టినా నొప్పి పుడుతుంది. ఏదైనా నేనే ఫేస్ చేస్తాను. దీనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. చూడండి, స్ట్రైట్గా చెప్తున్నాను. మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఎలక్షన్స్లో పోటీ చేయడం అస్సలు ఇష్టం లేదు. దయచేసి మానుకోండి, లేదంటే నేను మీ చేతి భోజనం తినాను. ఆఖరికి మీ చేత్తో వాటర్ ఇచ్చినా తాగను. ఈ విషయంలో అన్నయ్య చాలా సీరియస్గా ఉన్నట్టున్నదినా? ఆయన సీరియస్గా ఉంటేనే నేను కూడా అంతే సీరియస్గా ఉన్నాను. అనవసరంగా మీ మధ్య గొడవలెందుకక్క? బావగారు చెప్పినట్టు విను. సమస్య లేదు పద్మ. పంతం పట్టుదల ఆయనకే కాదు, నాకు ఉన్నాయి. తెగే వరకు లాక్కండొదినా. కొన్ని ఎప్పుడో తెగిపోయాయి రవి. బలవంతంగా వాటిని అతికించే ప్రయత్నం ఆయనే చేస్తున్నారు. దానికోసం తనని తాను హింసించుకుంటున్నారు. ఆయన భార్యగా ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా నిర్ణయాన్ని మార్చుకోను. పద్మ, త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. నేను కూడా రెడీ. తన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పు రవి. అనుకీర్తిని జాగ్రత్తగా చూసుకోమని బన్నీకి చెప్పాను పద్మ. బన్నీ కూడా పిల్లోడని చెప్పు రవి. బన్నీ పిల్లోడే కానీ చెల్లెలని కంటికి రెప్పలా చూసుకుంటాడు పద్మ. తన చేతి వంట నేను తిన్నని చెప్పు రవి. ఇది నా కోసం వండిన వంట అని చెప్పు పద్మ. ఉండండి, సైకిల్ నేను ఎక్కుతాను. హలో, ఇది క్యాబో ఆటోనో కాదు, నా సొంత సైకిల్. నేను వేరే వాళ్ళని ఎక్కించుకోను. అయ్యో బావగారు, అక్క ఫ్యాక్టరీకి ఎలా వస్తుంది? నా సైకిల్ మీద వస్తుంది. హా? మీరు రెండోదినా? రవి, సారీ అనియా, నేను వదిన పార్టీ. థ్యాంక్ యూ రవి. మరి నేనెలా రావాలి? నడుచుకుంటూరా. మీరు కూర్చోండి వదినా.
మీరు తన్ని బాగా వెనకేసుకొస్తున్నారమ్మా. లేదు బావగారు, నేను మీ పార్టీ. నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. మీరే అక్కని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. ఆ, ఆ, లేదు లేదు, మిమ్మల్ని అక్క సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరే సరే వచ్చి కూర్చో. మ్, అన్నయ్య, మేము ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అన్నయ్య. ఇంకో విషయం అన్నయ్య, వదిన నా ఇంటికి వెళ్ళొద్దని చెప్పు అన్నయ్య. అక్కడికి వెళ్ళి అమ్మని బతిమాలి మళ్ళీ వెనక్కి తీసుకురావద్దని కూడా చెప్పు. అవును బావగారు, మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు మనకు అవసరం లేదు. మన ఇంట్లో మనం మాత్రమే ఉందాం. పొరపాటు పడుతున్నావు హారిక. రేపో ఎల్లుండో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. మనమెందుకు ఈ ఇల్లు వేకెట్ చేయాలి? ఇది మనిల్లు కాదు కాబట్టి. ఈ ఇల్లు ఆస్తి అంతా మనదే కదా వదినా. ఈ రోజు మనదే, రేపు మనది కాకపోవచ్చు. మన దగ్గర నుంచి ఇల్లు ఆస్తి ఎవరు తీసుకుంటారే? అభి. అతనెందుకు లాక్కుంటారు? ఈ ఇంటిని ఆస్తిని అభి మనకెందుకు ఇచ్చాడో అందుకే తిరిగి తీసుకుంటాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు పావని. మిమ్మల్ని మీ తమ్ముణ్ణి చూసి అభి ఈ ఇంటిని ఆస్తిని మీకివ్వలేదండి. అత్తయ్య మావయ్యల మీద గౌరవంతో ఇచ్చాడు. మావయ్య ఎలాగో మనతో లేరు. ఇప్పుడు అత్తయ్య కూడా వెళ్ళిపోయారు. మీరత్తయ్యని బాధ పెట్టారని అభికి తెలుస్తుంది. అత్తయ్య కంటతడి పెడితే అభి ఏం చేస్తాడో మీకు బాగా తెలుసు. అభి ఉగ్ర నరసింహుడవుతాడు. ఒక్క మీ ప్రాణాలు తప్ప మీ దగ్గర ఉన్నదంతా తీసేసుకుంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.